మహాదేవుడు శివుడు పార్వతికి రాధారాణి రెండు సైడ్ లాంగ్ గ్లాస్ ఏమంటారు తెలుగులో? ఓర కంటి చూపు. ఓర కంటి చూపు గురించి వర్ణిస్తాడు ఎవరు? మహాదేవుడు. ఎవరికి? పార్వతికి. ఇది ఉద్యమీన తంత్రలో వర్ణించబడిన స్తోత్రం ఇది. ఇప్పుడు ఈ ప్రేయర్ని మనం విశేషంగా కార్తీక మాసంలో ప్రతిరోజు దీన్ని భక్తులు పాడతారనమాట. హరే కృష్ణ. మునీంద్ర వృంద వందితే త్రిలోక శోక హారిణి. రాధారాణి గొప్పతనం, రాధారాణి మాధుర్యత, అలాగే రాధారాణి కృప కారుణ్యత, ఈ మూడిటి గురించి మనం తెలుసుకుంటేనే యాక్చువల్లీ మన రాధాష్టమి సంబరాల్లో మనం పార్టిసిపేషన్ అండి. ఇవాళ భాగవతం క్లాస్ నేను సెపరేట్గా ఏం చెప్పను, కొన్ని యాడ్ చేస్తానేమో, కానీ మీ అందరి నుంచి వినాలనుకుంటున్నాను. ఈ 4 రోజుల క్లాసెస్లో రాధాష్టమి సిరీస్ శ్రీమాన్ చక్రధారపు తీసుకున్నాను. నోట్స్ నేను చూశాను ఓవర్. ఐ వెంట్ త్రూ ఆల్ ద మొత్తం లెక్చర్ ఆయన ఇచ్చిన నోట్స్ ఉంది. సో దాన్ని బట్టి కొంచెం సో మీ అందరూ కూడా మీరు విన్నది ఇక్కడ షేర్ చేస్తారు, దాంట్లో కొన్ని యాడ్ చేస్తాం. ఓకే. అలా ఇవాళ భాగవతం క్లాస్ ఇప్పుడు ఎంత టైము? 8:45. ఓకే. ఎప్పుడు దాకా వెళ్ళచ్చు మనం? 9:30. ఓకే. ఓకే. 9:30. 9:30 ఏం చేస్తారు? రాధారాణి ఏం చేసేది యాక్చువల్లీ అది తెలుసుకోవాలి. ఇవాళ చెప్తాం కొన్ని. ఓకే. రాధారాణి ఏం చేసేది అంటే సర్వీసులు ఏ సర్వీస్ చేసేది ఆవిడ? అన్నీ అంటే ఎన్నమ్మా? చేతన అన్నీ అంటే ఆవిడే చేసేది. మిగతా వాళ్ళందరూ కూర్చుని తినేవాళ్ళ? ఆవిడకి 64 రకాల కళలు తెలుసు, కానీ సేవలు ఏం చేసేది? కళలు ప్రదర్శించేది భగవంతుడి ప్రసన్నం కోసం, కృష్ణుడి కోసం. సేవలు ఏం చేసేది? అంటే అలా పక్కన కూర్చుని ఓన్లీ ఏంటది మీడియేటర్. ఓకే చేయమమ్మా, చూసుకోనమ్మా. మన కృష్ణమోహన్ సర్వీస్ అనమాట. కృష్ణమోహన్ ప్రభు సర్వీస్ చేస్తారు కదా, నువ్వు సర్వీస్ చేయి, ఈ సర్వీస్ చేయి, ఆ సర్వీస్ చేయి, ఆ సర్వీస్ చేయి, అలా కాదు. దాంతోపాటు ఆవిడ సొంతంగా ఏం చేసే సర్వీసెస్, రికమెండేషన్ అంతేనా? రికమెండెడ్ సైన్ చేసేది ఆవిడ, సైనింగ్ అథారిటీ. ఓకే, వీల్ డిస్కస్ దట్. మీరు 4 రోజులు విన్నారు కాబట్టి. నేను యాక్చువల్లీ వినలేదు పర్సనల్గా, నేను ఇంట్లో ఉండడం వల్ల కుదరలేదు అది. మీలో ఎంతమంది విన్నారు? ఆన్లైన్ కానీ తర్వాత నెక్స్ట్లో కానీ? ఓకే, మీరు అట్లీస్ట్ షేర్ చేయండి, తద్వారా మిగతా వాళ్ళకి కూడా కొంచెం అండర్స్టాండింగ్ వస్తుంది. ఓకే, ఫస్ట్ మనం ఈ సాంగ్తో స్టార్ట్ చేద్దాం. ఇది ఎవరు పాడారు ఈ స్తుతి? మహాదేవుడు స్వయంగా పార్వతీదేవికి వర్ణిస్తాడు. ఎవరి గురించి? రాధారాణి కాదు, రాధా సేవ గురించి కాదు. ఆవిడ ఓర కంటి చూపు గురించి, ఓర కంటి చూపు నుంచి ఆవిడ చూపే కృప గురించి. ఆ ఓర కంటి చూపుతో కృష్ణుణ్ణి ఆకర్షించేది రాధారాణి. ఏ విధంగా? కృష్ణుడు నెమలిపించం చేసిన పగడి ఊడిపోయేదన్నమాట. ఇవాళ మన శ్యామచంద్ర పగడి కూడా ఇప్పుడు ఊడిపోతుంది లోపల. ఓకే, ఇదావిడ. సో ఆవిడ ఓర కంటి చూపుతో ఏం చేస్తుంది? కృష్ణుడి మురళి తన చేతిలోంచి దిగి కింద పడిపోతుంది. ఆయన వేసుకున్న నెమలి పెంచే ముకుట ఉంది కదా, అది కూడా జారి కింద పడిపోతుంది. ఆయన తిన్నంగా నుంచోలేడు, అందుకే అలా వంకరగా నుంచుంటాడు బాబు. ఎందుకంటే రాధారాణి వల్ల ఇంబ్యాలెన్స్ అయిపోతాడు. ప్రపంచాన్ని మొత్తం బ్యాలెన్స్ చేసే కృష్ణుడు
ఆ రాధారాణి ఓరకంటి చూపులు ఏమవుతాడు, ఇంబ్యాలెన్స్ అయి కింద పడిపోతాడు, కింద పడి మూర్ఛపడిపోతాడు అనమాట. తర్వాత మిగతా మంజరీలు సఖిలు వచ్చి లేపుతారు. కానీ అదే రాధారాణి అదే ఓరకంటి చూపుతో జీవరాశి హృదయంలో ప్రతి ఒక్కరికి ఏం చేస్తుందండి, కృష్ణుడి మీద ప్రేమని పెంచుతుంది. ఫస్ట్. 2, కృష్ణుడికి సేవ చేసే దృక్పథాన్ని పెంచుతుంది. కానీ ఓరకంటి చూపు అందరి మీద చూపించదు ఆవిడ. ఓకే ఓకే ఇవాళ మనందరికీ ఒక లైసెన్స్ ఉంది ఈ ఒక్కరోజుకి. శ్రీల ప్రభుపాద చెప్పినట్టు ఏంటది, రాధారాణి పేరు ఉచ్చస్వరంలో మనం ఎక్కడైనా తీసుకోవచ్చు. ఈ ఒక్కరోజు కాదు, మిగతా రోజులు మనం రాధారాణి పేరుని గుప్తంగానే ఉంచుతాం. జై శ్రీ రాధే, జై శ్రీ రాధే, జై శ్రీ రాధే. సో ఆ రాధారాణి కృప కోసం మనం యాచిస్తే తప్పకుండా ఆవిడ కూడా మన మీద కరుణతో చూపిస్తాం, ఆ ఓరకంట చూపుతో. ఓకే. సో ఇప్పుడు కూడా ఆవిడ చూస్తుంది. ఎవరిని చూస్తుందో అది మనం తర్వాత డిసైడ్ చేద్దాం, అది తర్వాత తెలుసుకోగలం. హరే కృష్ణ. ఈ గీతాన్ని మనం ఇప్పుడు పాడదాం. అప్పుడప్పుడు మీరు విన్న నోట్స్ ఏదైనా ఉంటే మీ దగ్గర ఆర్ ఎనీ రిమెంబరెన్స్ అవన్నీ కంటంప్లేట్ చేసుకోండి. ఓకే. మునీంద్ర బృంద వందితే త్రిలోక శోకహారిణి ప్రసన్న భక్త పంకజే నికుంజ భూవిలాసిని వందితే. శ్రీ రాధాష్టమి మహోత్సవకి శ్రీ రాధా కృపా కటాక్షస్తవ స్తోత్రకి. మునీంద్ర బృంద వందితే త్రిలోక శోకహారిణి ప్రసన్న భక్త పంకజే నికుంజ భూవిలాసిని వందితే త్రిలోక శోకహారిణి. మునీంద్ర బృంద వందితే త్రిలోక శోకహారిణి ప్రసన్న భక్త పంకజే నికుంజ భూవిలాసిని. బ్రజేంద్ర భాను నందిని బ్రజేంద్ర సూను సంగతే కదా కరిష్యసి యమ కృపా కటాక్ష భాజనం. అశోక వృక్ష వల్లరి వితాన మండపస్థితే ప్రవాలవాల పల్లవ ప్రభానురాంగ్రి కోమలే. పరాభయ స్ఫురత్కరే ప్రభూత సంపదాలయే కదా కరిష్యసి యమ కృపా కటాక్ష భాజనం. అనంగరంగ మంగళ ప్రసంగ భంగురభ్రువం సమిభ్రువం ససంభ్రమం దృగంతవానపాతనై. భ్రమం ససంభ్రమం దృగంతవానపా. నిరంతరం వశీకృత ప్రతీత నందనందనే కదా కరిష్యసి యమ కృపా కటాక్ష భాజనం.
सुवर्णचम्पका प्रदीप्तगौरविग्रहे मुखप्रभापरास्तकोटि शारदेन्दुमण्डले विचित्रचित्रसञ्चरच्चकोरशावलोचने कदा करिष्यसि यम कृपाकटाक्षभाजनम् कदा करिष्यसि यम कृपाकटाक्षभाजनम् कदा करिष्यसि यम कृपाकटाक्षभाजनम् मदोन्मदीति यौवने प्रमोदमानमण्डिते प्रियानुरागरञ्जिते कलाविलास पंडिते मंडिते प्रियानुरागरञ्जिते कलाविलास पंडिते अनन्यदैन्यकुञ्जराज्य कामकेलिकोविदे कदा करिष्यसि यम कृपाकटाक्षभाजनम् अशेषहावभावधीर तीरहारभूषिते प्रभूतशस्तकुम्भकुम्भ कुम्भिकुम्भसुस्तनी प्रशस्तमण्डहास्यचूर्ण पूर्णसौख्यसागरे कदा करिष्यसि यम कृपाकटाक्षभाजनम् मृणालवल्लवल्लरि तरङ्गरङ्गदोर्लते लतर्गलास्य लोलनील लोचनावलोकने ललल्लुलन्मिलन्मनोज्ञमुग्ध मोहनाश्रिते कदा करिष्यसि यम कृपाकटाक्षभाजनम् सुवर्णमल्लिकञ्चित त्रिरेककम्बुकण्ठगे त्रिसूत्रमङ्गलीगुणा त्रिरत्नदीप्तिधीतिते सलोलनीलकुण्टल प्रसूनगुच्छगुम्फिते कदा करिष्यसि यम कृपाकटाक्षभाजनम् कदा करिष्यसि यम कृपाकटाक्षभाजनम् कदा करिष्यसि यम कृपाकटाक्षभाजनम् नितम्बबिम्बलम्बमान पुष्पमेखलागुणे प्रशस्तरत्नकिङ्किणी कलापमध्यमञ्जुले करीन्द्रशुन्द
वरदन्दिका वरोहसौ बगुरे कदा करिष्यसि यमा कृपाकटाक्षभाजनम् अनेकमन्त्रनन्दमञ्जुनूपुर रवस्कलत् समाजराजहंसवंश निक्वन्ति गौरवे विलोल हेमवल्लरी विदम्भिचारुचङ्क्रिमे वदा करिष्यसि यमा कृपाकटाक्षभाजनम् अनन्तकोटिविष्णुलोकनम्र पद्मजार्चिते हिमद्रिजा पुलोमजा विरिञ्चिजावरप्रदे अपार सिद्धिवृद्धिदिग्ध तत्पदाङ्गुल्यानके कदा करिष्यसि यमा कृपाकटाक्षभाजनम् मखेश्वरी क्रियेश्वरी स्वदेश्वरी सुरेश्वरी त्रिवेद भारतीश्वरी प्रमाणशासनेश्वरी मखेश्वरी क्रियेश्वरी स्वदेश्वरी सुरेश्वरी त्रिवेद भारतीश्वरी प्रमाणशासनेश्वरी रमेश्वरी क्षमेश्वरी प्रमोदकाननेश्वरी व्रजेश्वरी व्रजाधिपे श्रीराधिका नमोस्तुते रमेश्वरी क्षमेश्वरी प्रमोदकाननेश्वरी व्रजेश्वरी व्रजाधिपे श्रीराधिके नमोस्तुते 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 कदा करिष्यसि यमा कृपाकटाक्षभाजनम् कदा करिष्यसि यमा कृपाकटाक्षभाजनम्
జయ రాధే జయ శ్రీ రాధే. ఓం జ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరవసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఇందులోని 12 శ్లోకాల్లో రాధారాణి రూపం గురించి, రాధారాణి గుణాల గురించి, రాధారాణి చేసిన కృష్ణుని ప్రసన్నం కోసం చేసిన లీలల ఆవిడలో ఉన్న సమర్పణ గురించి వర్ణించబడింది. ఒక్కొక్క శ్లోకంలోని ఒక్కొక్క పదం మీద ఒక్కొక్క స్టోరీ ఉంది. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, తర్వాత మనం మన షేరింగ్ రిలేషన్కి వెళ్దాం. బాగుంది కదా, ముందు కొంచెం చెప్పాలి, రికార్డ్ సంథింగ్ ఐల్ స్పీక్. ఈ శ్లోకంలో ఒక ఆస్పెక్ట్ వస్తుంది, ఆవిడ ఏం ధరించిందని. శ్లోకం నెంబర్ 4 అనుకుంటా. అందులో ఆవిడ ఒక వజ్ర వైడూర్యాలతో చేసిన ఒక నెక్లెస్ వేసామా? ఓకే, అది ఎవరికి ఇచ్చాను? రూమ్లో ఉన్నది. షీ వేర్స్ ఎ డైమండ్ నెక్లెస్. నేను వచ్చింది యాక్చువల్లీ నా దగ్గర, అది నా రూమ్లో పెట్టి తాళం పెట్టాను. తర్వాత అవేందో అందులో ఒకటి వేసినట్టు ఉన్నాను, గ్రీన్ కలర్ చూద్దాం. నేను మధ్యాహ్నం ఇప్పుడు మార్చమంటానులే. ఆవిడ ఒక వజ్ర వైడూరాల్ని ధరించిందని. ఓకే, ఇది ఎవరు వర్ణిస్తున్నారు? మహాదేవుడు పార్వతికి. మొదటిసారి చైతన్య చరితామృతలో కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి పంచతత్వ ఐడెంటిటీ ఇస్తున్నప్పుడు ఒక్కొక్కరి గురించి వర్ణిస్తాడు. ముందు తత్వాన్ని వర్ణిస్తాడు. అందులో మహాప్రభు తత్వాన్ని వర్ణించే ముందు ఆయన రాధారాణి తత్వం గురించి చెప్తాడు. అందులో వెరీ ఇంపార్టెంట్ శ్లోకం. ఎవరైతే గౌడీయ వైష్ణవ సిద్ధాంతాన్ని జీవన సాధనంగా మార్చుకుని మనం పాటిస్తున్నామో వాళ్ళకి మనం శ్రీ చైతన్య మహాప్రభు చెప్పిన విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఎవరిని? కృష్ణుని కూడా. రాధాకృష్ణ ఇద్దరిని అలాగే అర్థం చేసుకోవాలి. ఇంకోటి, చైతన్య మహాప్రభు అనుసరిస్తూ ఆయన చెప్పిన భావంలో మనం రాధారని పూజించాలి. దీన్ని ఉద్దేశించి ఒక శ్లోకం కూడా వస్తుంది. మహాప్రభు ఆయన మతం, ఆయన ఇచ్చిన మతం గురించి వస్తుంది. ఆరాధ్యో వ్రజేశ తనయాన్ తద్ధామ బృందావనం. ఆరాధ్యో భగవాన్, మనం ఆరాధించే భగవాన్ ఎవరండి? వ్రజేంద్ర కృష్ణుడు. తద్ధామ బృందావనం రమ్యాత్ కాచిత్ ఉపాసనా వ్రజ వర్గీనయా కల్పిత. మనం ఆ కృష్ణుని ఆరాధించే విధానం ఎవరు చెప్పారండి మనకి? మహాప్రభు ఏమంటున్నారు? గోపికలు ఏ విధంగా అయితే సేవలు అందించారో ఆ విధంగా మనం వాళ్ళు అనుసరించాలి. దీనికి ప్రమాణం ఎక్కడుంది?
శ్రీమద్ భాగవతం మహాపురాణం ప్రేమమార్థపుమాన్. అక్కడ ప్రమాణంగా ఈ ప్రేమ, కృష్ణ ప్రేమని, కృష్ణ సేవని ఏ విధంగా చేయాలనేది ఎవరు చెప్తారు? రాధారాణి గోపికలు చెప్తారు. అది ఎక్కడుంది ప్రమాణం? భాగవతంలో ఉంది. చాలామంది రిఫర్ చేస్తారు, అరే మనం కృష్ణుని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వగలమా? ఎవరి ద్వారా అప్రోచ్ అవ్వాలి? ఓకే, ఇప్పుడు రాధాని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వగలరా? మేము రాధాని అప్రోచ్ అవ్వగలరా? డైరెక్ట్గా చేయొచ్చు, కానీ దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, అవసరం ఉంది. అదేంటండి? 3 క్వాలిఫికేషన్. అంటే మీరు ఆ క్లాసెస్ వినుంటే అందులో వస్తాయి అవి పాయింట్స్. 3 మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీస్ విచ్ ఆర్ రిక్వైర్డ్. ఏ క్వాలిటీస్ అవసరం కృష్ణుని ఆరాధించడం, అంటే రాధారాణి కృపని పొందాలంటే ఇవి అవసరం. సో ఈ విధంగా ఒకసారి కృష్ణాస్ కవిరాజు స్వామి రాధాకృష్ణ తత్వాన్ని వర్ణిస్తూ ముందు భగవంతుడు ఒక్కడా ఇద్దరా? భగవంతుడు ఎప్పుడు ఒక్కడే. ముందు ఏ విధంగా ఉన్నాడు? ఒక్కడే, ఒక కృష్ణుడు ఉండేవాడు. ఒకసారి గోలోకంలో కృష్ణుడు తన నిర్మించుకున్న ఒక మాలతి పుష్పాలున్న ఒక వనంలో ఏకాంతంగా ఒక రత్న సింహాసనం మీద కూర్చుంటాడు. కూర్చుని ఏం చేస్తాడు? ఆలోచిస్తున్నాడు. ఏం ఆలోచన? ఒక్కడే ఉన్నాడు. ఈ విస్తారణ ఏం లేదు, సృష్టి ఏం లేదు, ఆధ్యాత్మికంగా కూడా భౌతికంగా కూడా. అలా ఆలోచిస్తున్న కృష్ణుడికి జనరల్గా మనం సైలెంట్గా కూర్చుంటే ఏం చేస్తాం? ఇప్పుడు మన దగ్గర ఇది ఉంది, నేను అది ఇమ్మీడియట్గా తీస్తాం, షార్ట్స్ చూస్తాం, లేకపోతే ఏదో ఒకటి. మీ దగ్గర ఇంకా యాప్స్ ఉంటే యాప్స్ చూస్తారు. ఓకే, జనరల్ అలా మూవ్ అవుతూ ఉంటాం. సో కృష్ణుడు కూడా అంటే కృష్ణుడి ఆనందించాలనే ఆలోచన కృష్ణుడికి ఉన్నది. ఆ ఆనందించే ఆలోచన మన భౌతిక ఆనందం కింద అనుకోకూడదు, పరిగణించకూడదు వాటిని. అది ఆధ్యాత్మిక ఆనందం. ఇప్పుడు తల్లి తండ్రి ఉన్నారు, వాళ్ళ ఆనందం కోరుకుంటే ఇళ్ళల్లో, అది వాళ్ళ స్వార్థం కోసం కాదు. వాళ్ళ తల్లిదండ్రులు ఆనందం కోరుకునేది ఎవరి కోసం? అందరి కోసం. అలాగే అభివృద్ధి చెందుతుంది కదా ఒక వంశం, ముందుకు వెళ్తుంది. ఆ విధంగా కృష్ణుడు కూడా ఆనందాన్ని కోరుకుంటాడు. కోరుకోగానే తనలోని అచింత శక్తి 3 రూపాలు ధరిస్తుంది. అత్యంత శక్తి 3 రూపాలు ధరిస్తుంది. ఆయనలోని అత్యంత శక్తి, అంతరంగంగా ఉన్న శక్తి బయటికి 3 విధాలుగా అది వస్తుంది. ఇది కూడా మీ క్లాస్లో కవర్ అయింది. ఓకే, ఎవరైనా చెప్పగలరా? చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి, కొద్దిగా ఎత్తండి, చేతులు కనపట్లేదు ఎవరు ఎత్తున్నారనేది. ఓకే, ఎవరిని అడుగుదాం? ఓకే, రామమూర్తి చెప్పండి. నో, యువర్ అన్క్వాలిఫైడ్. ఇంకెవరు? ఎస్ మాతాజీ, ఎస్ మీరు చెప్పండి. సచ్చిత్ ఆనంద, ఈ 3 తెలుసు కదా మీకు. ఈ 3 శక్తులు ఈ భగవంతుడి అచింత శక్తులు అన్నమాట, అంతరంగ శక్తి కింద ఉండేది. ఎప్పుడైతే కృష్ణుడు కూర్చుని ఆలోచిస్తున్నాడో రత్నసింహాసనం మీద, ఆ 3 శక్తులు బయటికి విస్తరించినాయి. సత్ శక్తి ఏ విధంగా రూపం ధరించింది? సంధిని కింద మారింది. సత్ శక్తి సంధిని కింద మారి అది మొత్తం భగవంతుడి కోరికని నెరవేర్చడం కోసం మొత్తం ఆధ్యాత్మిక జగత్తంతని విస్తరించింది. సత్ అంటే శాశ్వతంగా ఈ ఆధ్యాత్మిక జగతం ఉంటుంది అనే ఐడెంటిటీని ఇచ్చింది సత్. దాన్నే మనం ఏమంటాం? సంధిని, సంధిని శక్తి అంటాం. నాకు కాదు, సత్ అంటే సంవిత్. సత్ అంటే సంవిత్. తర్వాత చిత్, ఓకే, విస్తరించాలి, శాశ్వతంగా ఉండాలి అనే ఆ శక్తి ఏం చేసిందండి? ఇంకా ఫర్దర్ ఎక్స్పాండ్ అయింది సంవిత్ కింద. సంధిని సంవిత్. అదేం చేసింది? మొత్తం ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న గోలోక బృందావనం, తర్వాత కింద వైకుంఠాలు,
అన్ని ప్లానెట్స్ అన్నిటినీ క్రియేట్ చేసింది. తర్వాత ఆనంద, సచ్చిత్ ఆనంద. ఆనంద్ అనేది లాధిని రూపాన్ని ధరించింది. ఆ లాధిని శక్తి కృష్ణుడి ఎడం వైపు నుంచి, కృష్ణుడు ఏకాంతంగా కూర్చున్నాడు, ఒక్కడే ఉన్నాడు, తన సైడ్ నుంచి ఒక రూపాన్ని ధరించింది. ఒక స్త్రీ రూపం. మొదటిసారి కృష్ణుడు ఒక స్త్రీని చూస్తున్నాడు. ఆవిడ్ని చూస్తూనే ఆకర్షపడతాడు. సర్వ ఆకర్షితి కృష్ణుడు మొదటిసారి ఆ రూపాన్ని చూసి ఆకర్షపడతాడు, స్త్రీ రూపాన్ని చూసి. ఇది ఎక్కడి నుంచి అనుకున్నాడు అంటే తన ఎడం వైపు నుంచే వచ్చింది బయటికి ఆవిడ. ఒక 14 ఏళ్ళ ఒక అమ్మాయి రూపం వచ్చిన తర్వాత ఆవిడ వర్ణం గోరోచన కింద ఉంది. ఏ విధంగా అండి? గోరోచన. మీరు ఎప్పుడైనా చూసారా గోరోచన? గౌరోచన అంటే ఆవు కడుపులో ఉంటుంది, డైజెషన్ బయలు అది ఉంటుంది, ఎల్లో పిగ్మెంట్ లాగా ఉంటుంది. అది మన అభిషేకంలో కూడా వాడతాం భగవంతుడి సేవ కోసం, గోరోచన రూపంలో. లేకపోతే మనం ఇంకో విధంగా చెప్పాలంటే బంగారాన్ని కరిగిస్తే వచ్చే కాంతి రూపంలో ఆవిడ ఉంది. నీల వస్త్రాన్ని ధరించింది, నీల వస్త్రాలు ధరించింది ఆవిడ. తర్వాత మెడలో మాలతి పుష్పాలు. అక్కడున్న గార్డెన్ ఏంటంటే అక్కడ మాలతి గార్డెన్ అనమాట. అక్కడున్న మాలతి పుష్పాలతో ఒక మాల ధరించింది ఆవిడ. ఆ మాల లోపల వజ్రాలతో చేసిన ఒక హారం. ఇవన్నీ చూసిన ఒక్కొక్కటి అంటే ఆవిడ ధరించిన చీర, ఆవిడ ధరించిన మాల, ఆవిడ ధరించిన హారం, వీటిని కూడా చూసినప్పుడు కృష్ణుడికి ఆకర్షణ పెరిగింది. తనకు తెలియకుండానే తన కుడివైపు నుంచి కృష్ణుడు మళ్ళీ ప్రకాశమయ్యాడు. రాధారాణి వచ్చింది, తర్వాత కృష్ణుడు వచ్చాడు. ఆ కృష్ణుని రాధారాణి చూస్తుంది. ఇదంతా ఎవరు చూస్తున్నారు? ఈ కృష్ణుడు చూస్తున్నాడు అనమాట. కృష్ణుడు ఏం చేస్తున్నాడు? రాధారాణి వచ్చింది, కృష్ణుడు వచ్చాడు. భగవంతుడు ఏం చేస్తున్నాడు? భగవంతుడు ఒక్కడే. రాధారాణి వచ్చింది, తర్వాత ఆ కృష్ణుని చూసి రాధారాణి ఏం చేసింది? వెంటనే నన్ను చూసి ఆనందపడుతున్నాడు కదా అని తన సౌందర్యాన్ని ఇంకా పెంచింది. తన రూపవర్ణాలతో, భంగిమలతో, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది గర్గ సంహితలో, తన భంగిమలతో ఆకర్షణ చేయడం చేస్తుంది. ఒక్కసారి స్త్రీ తన భంగిమలతో ఆకర్షణ చేసి స్టార్ట్ చేస్తాం హంట్ చేస్తానుకోండి, దీన్ని ఉమెన్ హంటింగ్ అంటారు. దీన్ని ఉమెన్ హంటింగ్. ఆవిడ హంట్ చేయడం స్టార్ట్ చేసింది. అది చూసి కృష్ణుడి ఆనందం ఇంకా పెరిగింది. కృష్ణుడు ఇంకా ఆనందిస్తాడా అనే సేవాభావంతో ఆవిడ తన రూపంలో ఉన్న గుణాలు ఇంకా ప్రకాశితం చేసింది. 10 కాదు, 1,000,000 సూర్యుల కాంతి ప్రకాశం ఆవిడ శరీరం నుంచి వస్తుందన్నమాట. కానీ అది కృష్ణుడిని అంటే శరీరానికి అంటే ఆయనకి మండిపోవట్లేదు అది. దానివల్ల ఆ ప్రకాశాన్ని చూసి ఇంకా ఆనందపడతాడు. అరే, నా ఆనంద రూపం ఇలా ఉంటుందా అని కృష్ణుడు మొదటిసారి ఆశ్చర్యపోయాడు. ఆల్రెడీ దీనికి అరేంజ్మెంట్ కూడా ఎవరు చేశారు? సంవిత్, సంధిని ఇద్దరు కలిసి మొత్తం అరేంజ్మెంట్ చేశారు అక్కడ. వెంటనే ఏం చేసింది? కృష్ణుడు ఆనందాన్ని ఇంకా పెంచడం కోసం ఆవిడ అక్కడి నుంచి రత్న సింహాసనం నుంచి లేచి, ఇదంతా ఎవరు చూస్తున్నారు? కృష్ణుడు. రాధారాణి లేచి ఏం చేసింది? పరిగెట్టుకుంటూ వెళ్ళి అదొక రాసమండలి కింద మారింది. అది మొత్తం అదొక ముందు జనరలీ ఒక గార్డెన్ కింద ఉండేది, కానీ ఎప్పుడైతే ఆ సంవిశక్తి వచ్చిందో ఒక రాసమండలి కింద మార్చింది. ఆ రాసమండలి వర్ణం కూడా వర్ణించబడి ఉంది అక్కడ. ఓకే, దీని కూడా ఒక పెద్దవి. అవును, అది ఒక సుమారు 10 లక్షల బంగారు స్తంభాలున్న రాసమండలి. అది వర్ణం అలా ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక ఆ రాసమండలిలో ఎన్నో చెరువులు ఉన్నాయి, సరోవరాలు ఉన్నాయి.
అందులో పద్మ సరోవరంలోకి వెళ్ళి అక్కడ ఉన్న పద్మాల్ని తెంచి రాధారాణి ఏం చేస్తుందండి, కృష్ణుడి కోసం పరిగెట్టుకుంటూ మళ్ళీ వస్తుంది. ఏ కృష్ణుడి కోసం? తన రైట్ సైడ్ నుంచి ఇచ్చిన కృష్ణుడి కోసం. ఇదంతా కృష్ణుడు అబ్జర్వ్ చేస్తాడు అనమాట. సో భగవంతుడు అబ్జర్వ్ చేస్తాడనమాట. సో ఆ విధంగా సంవిత్ అంటే ఇది మనం చిత్ సత్ శక్తి వల్ల, సత్ అనేది సంధిని కదా, సంవిత్ సత్ శక్తి వల్ల వచ్చిన శాశ్వతమైన ఈ రెండు రూపాలు ఎవరు? రాధా కృష్ణ. అందుకే చూడండి, ఏ మందిరానికి వెళ్ళినా ఎడంవైపు ఎవరు ఉంటారు? రాధారాణి, కుడివైపు కృష్ణుడు. ఇదే విస్తరిస్తూ భౌతిక ప్రపంచంలో మీ అన్ని అవతారాలు అన్నిలాగా ఉంటాయి. పార్వతి పరమేశ్వరుడు, లక్ష్మీ నారాయణుడు అలాగే ఉంటారు. ఎందుకంటే రాధారాణి ఎడంవైపు నుంచి వచ్చింది, ఎడంవైపు, కుడివైపు నుంచి కృష్ణుడు వచ్చాడు. సో ఇది రాగానే వెంటనే ఆవిడ పరిగెట్టుకుంటూ వెళ్ళి ఏం చేసింది? ఆ రాసమండలిలో ఆవిడ ఏం చేసింది? పరిగెట్టుకుంటూ వెళ్ళింది. అప్పుడు కృష్ణుడు, ఏ కృష్ణుడు కాదు, ఫస్ట్ కృష్ణుడు భగవంతుడు ఆవిడ చూడగానే ఇమీడియట్లీ రాధా అని పిలిచాడు. మరి వచ్చి ఆనందిస్తూ ఎందుకు పరిగెట్టుతుంది? సేవ కోసం. ఎందుకు బాబాయ్ వీడితో ఉన్నాను అనుకోవట్లేదు ఆవిడ. ఏంటి? సేవ కోసం అని, ఆయన ఆనందాన్ని పెంచడం కోసం అని వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న పద్మ సరోవరంలో పద్మాలు తెంపుకుని మళ్ళీ పరిగెట్టుకుంటూ వస్తుంది అనమాట సేవ ఇవ్వడానికి. అందుకే ఆవిడకి పేరు రాధా. రా అంటే రాసమండలి, ధా అంటే దావమాన. దావమాన అంటే పరిగెట్టడం. ఆ రాసమండలిలో పరిగెడుతుంది. ఇంకా కూర్చోలేదు. కూర్చుందాం, ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? భోజనం చేయాలి. కృష్ణ ఏది భోజనం తిందాం కొంచెం అని కాదు, స్వయంగా ఆవిడ పరిగెట్టుకుంటూ వెళ్ళి దావమాన. అలా అని ఆవిడకి ఏం పేరు వచ్చింది? రాధ. రా అంటే రాసమండలిలో ఏ స్త్రీ అయితే దావమాన పరిగెట్టుకుంటూ వెళ్ళి కృష్ణుని ఆనందం కోసం, రమణ కృష్ణుణ్ణి రమించడం కోసం, కృష్ణుణ్ణి ఆనందం పరచడం కోసం పరిగెట్టుకుంటూ వెళ్ళి సేవ. ఏ సేవ? పుష్పాలు ఎత్తడం కాదు. చాలామంది అంటారు, రోజు నేను రాధారాణి వర్షిప్ చేస్తున్నాను, నేను రాధారాణి అంటే మాకు ప్రాముఖ్యత ఎక్కువ. గౌడీ వర్షంలో అది ఇంపార్టెంటే రాధారాణి. కానీ రాధాని ప్రాముఖ్యత ఎలాగా? సేవ రూపంలో. ఆ రాధాని కృపా కటాక్ష కావాలంటే వన్ ఆఫ్ ద క్వాలిఫికేషన్ ఈజ్ ఆ సేవ చేసే దృక్పథం ఎక్కువ ఉండాలి. ఎవరికి? వైష్ణవులకి, గురువుకి. ఆ సేవా దృక్పథం ఎక్కువ ఉంటే అప్పుడు రాధాకృష్ణ వీడు స్పెషల్గా ఉన్నాడే, నేను కూడా పుట్టినప్పుడు అలాగే వెళ్ళాను. ఆవిడేం చేసింది? పుట్టగానే ప్రకాశం అవ్వగానే, ప్రకటన అవగానే వెంటనే వెళ్ళి ఏం చేసింది? ఆవిడ కొలలో ఉన్న కమలాలు తీసుకుని వచ్చిందనమాట. అందుకే ఆవిడ పేరు రాధా. రాసమండలిలో ధావమాన చేస్తున్న ఒక గోపి వచ్చి ఏం చేసింది? వెంటనే ఆ పుష్పాలతో, కమలాలతో ఒక మాల చేసింది. మాల చేసి కృష్ణుడికి, ఏ కృష్ణుడికి అర్పించిందమ్మా? సెకండ్ కృష్ణుడు. ఓకే, అప్పుడు భగవంతుడు అర్థమైంది, వీళ్ళు శాశ్వతంగా రాధాకృష్ణులు ఉంటారు. ఆయన అయితే ఆ విధంగా ఈ రాధాకృష్ణులు ప్రాకట్యమయ్యారు. ఇదే కృష్ణదాస్ కవిరాజ్ గారి స్వామి ఒక శ్లోకంలో చెప్తాడు, రాధాకృష్ణ ఏక ఆత్మ, రాధాకృష్ణ ఏక ఆత్మ, దూహి దేహాధరి, దూహి దేహాధరి, అన్యోన్యే విలాసే రస ఆస్వాదన కొరి, రస ఆస్వాదన కొరి. రాధాకృష్ణ ఏకాత్మ. ముందు భగవంతుడు ఒకడే, కానీ అన్యోన్య విలాస రస ఆస్వాదనను
అన్ని రకాల రస ఆస్వాదన కోసం విలాసం ప్రకాశమైంది. విలాసం అనేది ఒక కేటగిరీ అన్నమాట. రూప విలాస ప్రకటమయ్యి ఏ విధంగా రాధా కృష్ణ కింద దూయి దేహ ఒకే ఆత్మ వాళ్ళిద్దరు, కానీ 2 దేహాల్ని వాళ్ళు ధరించారు. ఒక దేహం ఎవరండి? రాధా, ఇంకోటి కృష్ణ. ఆయన ఆకర్షపడ్డాడు రాధారాని చూసి, అందుకే ఆయనకి కృష్ణుడి పేరు. ఓకే, ఇది ఒక అండర్స్టాండింగ్. అందరిని ఆకర్షిస్తున్నాడనే కృష్ణుడు కాదు, ఇక్కడ రాధాని చూసి ఆకర్షపడ్డాడు కాబట్టి ఆయన కృష్ణుడి పేరు. ఓకే, వాడు పరిగెట్టు మాల తీసుకొని రాగానే వేసింది ఆవిడ అంత అనుపడతాడు. సో ఇది ఆ స్తోత్రంలో ఆ పర్టికులర్ లైన్లో శివుడు ధ్యానం పెడుతూ రాశాడు ఆ లైన్. ఓకే, జస్ట్ ఇమాజిన్ ఒక్కొక్క లైన్లో ఎన్ని ఉంటాయి ఇంకా స్టోరీస్ అది. సో అందుకే మన ఆచార్యులు ఇచ్చిన మెడిటేషన్ విధంగా వెళ్ళాలి. రాధారాన్ని మనం డైరెక్ట్గా ఎంచుకోలేము. ఓకే, ఆల్రెడీ 9:25 అయిపోయింది. ఓకే, ఇప్పుడు షేరింగ్ పెడదాం. ఓకే, జస్ట్ అంటే ప్రభు స్పెసిఫిక్గా చెప్పారు, బికాజ్ చెప్పిన ఆ 4 days సెషన్స్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అందరూ షేర్ చేయమని. ఓకే, ఎందుకంటే రాధాని ఒక ఉత్సవం చేస్తుంది. రాధాని కృష్ణుడు చేసిన లీలలు ఎన్ని లీలలు ఉన్నాయి? 17 అంతేనా? ఓకే, ప్రభు చెప్పినవా? ఓకే, అది అనంత లీలలు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యంగా మన సాధక భక్తులు గ్రహించాల్సిన లీలలు మొత్తం 12 రాధాకృష్ణులు కలిసి చేసిన లీలల్లో. ఆ 12లో మనం నేర్చుకునే లెసన్స్ బోల్డ్ ఉన్నాయి. అందులో ఒక లీల ఏంటంటే అది హోలీ. రాధాకృష్ణ హోలీ ఫెస్టివల్ ఎక్కడి నుంచి వచ్చింది? రాధాకృష్ణ నుంచి వచ్చింది అది. ఇది సెపరేట్గా కాదు. హోలీ అనేది రాధాకృష్ణ, హోలికా గురించి కాదు. రాధాకృష్ణ స్వయంగా రాధారాణి రస ఆస్వాదన కోసం అనేక రకాల కింద కృష్ణ ఆనందపరచడం కోసం హోలీ అనే ఉత్సవాన్ని చేసింది. ఆ హోలీ ఉత్సవంలో ఏం చేస్తుంది రాధారాణి? కృష్ణుడికి ఆనందం కోసం ఎన్నో రంగులని ఆయన మీద, గోపికల మీద, గోపగణాల మీద జల్లుతుందన్నమాట పిచ్చికారి తీసుకొని హోలీ రోజున. ఇది యాక్చువల్లీ హోలీ ఫెస్టివల్ ఎక్కడ ఆరంభమైంది? గోలోకంలో. గోలోకంలో ఆవిర్భమైన ఉత్సవం ఇది హోలీ. సో ఆ హోలీ ఫెస్టివల్లో ఈ లీలలో బేసికలీ ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, లెసన్ ఏంటంటే, అప్పుడప్పుడు భగవంతుడితో సంబంధం ఉన్న భక్తులు భగవంతుడి ప్రీతి కోసం తాము పెట్టుకున్న రూల్స్ రెగ్యులేషన్స్ కూడా అతిక్రమిస్తారనమాట. అంతకు మించి దాటుతారంటే అది బ్రేక్ చేసేస్తారనమాట. ఇప్పుడు రాధారాణి కృష్ణుడి సేవకురాలుగా ఉండాలి, కానీ ఆ హోలీ ఫెస్టివల్ ఏమవుతుంది? కృష్ణునే చీటింగ్ చేస్తారు, కృష్ణు పడగొడతారు, కృష్ణు కొడతారు లాఠీ పట్టుకుని. ఇప్పుడు బృందావన్కి వెళ్తే మీరు అక్కడ వెళ్ళకండి. ఒక గౌరీ పూర్ణిమ ఉంటుంది ఇక్కడ, గౌరీ పూర్ణిమలో ఉండండి. ఇక్కడ జనరల్లీ హోలీ ఫెస్టివల్లో బృందావన్లో లాఠీమార్ అని ఉంటుంది, లాఠీమార్ హోలీ అని. అది యాక్చువల్లీ రాధారాణి ఇన్వైట్ చేసిన ఫెస్టివల్ అది గోపికలు ఏం చేస్తారు? లాఠీ తీసుకుని గోపగణాలని, వాళ్ళ హస్బెండ్స్ని, వాళ్ళ పిల్లల్ని, మగవాళ్ళని అందరినీ పట్టుకుని వాయిస్తారనమాట. లాఠీమార్ హోలీ అనమాట. అందులో వాళ్ళు తప్పుకోవాలన్నమాట గోపికల నుంచి సంభవం అది. అందులో ఎవరు సక్సెస్ఫుల్గా తప్పుకుంటారో ఆ గోపగణాలకి అప్రిషియేషన్ కృష్ణుడి నుంచి వస్తాయి. ఎవరైతే బాగా కొడతారో వాళ్ళకి అప్రిషియేషన్ ఎవరి నుంచి వస్తుంది? రాధారాణి నుంచి వస్తుంది. లాఠీమార్ హోలీ. ఓకే, సో ఇందులో వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ వేరే క్రాస్ చేసి వెళ్తారనమాట ఒక్క ఫెస్టివల్లోనే, మిగతా టైంలో చేయలేదు. సో అప్పుడప్పుడు కొన్ని కమాండ్స్ వస్తూ ఉంటాయి, మనం క్రాస్ చేస్తూ ఉంటాం అనమాట. అది ఇట్స్ రాధాష్టమి ఓకే. అలానే నేను చెప్పిన సర్వీసెస్ సబ్మిట్ చేయండి, అవి క్రాస్ చేయకండి, ఫాలో అయిపోతుంది. నాది కూడా లాఠీ ఉంది ఒకటి, మొన్న ఎక్కడి నుంచి తీసుకొచ్చా నేను, శ్రీకాంత్, నరసింహుడు వెళ్ళాం. మనం ఎక్కడికి వెళ్ళాం? రామేశ్వరంలో ఒక చోట నాకు దొరికింది ఒకటి చిన్న స్టిక్, అది తీసుకొచ్చాను కొట్టడానికి. గనిపెట్లు ఎవరెడీ నా రూమ్లో పెట్టుకుని ఉన్నాను. అది చిన్న స్టిక్, బెదురు. అది బెదురు చెక్కలో పిల్ల, దాని పిల్ల అంటారు, పుట్టిన పిల్ల అంటారు, చిన్నది ఉంటుంది ఇంత. నా దగ్గర ఉంది అది ఒకటి.
అది నేను జూనియర్ యూత్ ఫోరం మీద యూజ్ చేస్తాను. తర్వాత ఎక్స్పెరిమెంట్ చేస్తాను, తర్వాత యూత్ ఫోరం మీద, తర్వాత కాంగ్రిగేషన్. సో ఇట్ ఈస్ ఎనివే, మనం రూల్స్ రెగ్యులేషన్స్ని ఇక్కడ ఈ హోలీ ఫెస్టివల్లో ఆవిడ ఈ ఆస్పెక్ట్ అనమాట ఇంపార్టెంట్. సంబంధాల్లో ప్రేమ ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొన్ని మర్యాదను వ్యతిక్రమించిన నో ప్రాబ్లం, ఎందుకంటే అది కృష్ణ ఆనందం కోసం చేసేది. కానీ బృందావనం అలా అవ్వదు. ఇలాంటి మారు హోలీ ఎలా అవుతుందంటే, ఎవరి మీద అయితే మొత్తం కోపం ఉందో వాళ్ళు కొడతారు, వాళ్ళు కాళ్ళు ఇరుగుతాయి, ఫ్రాక్చర్ అవుతూ ఉంటాయి, వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటారు. హరే కృష్ణ. ఓకే, ఎస్. సో ఈ 4 రోజుల్లో ఫస్ట్ రోజు నుంచి ఆయన ప్రోగ్రామ్స్ మీరు వుడ్ లైక్ టు షేర్, ప్లీజ్ చేతులు ఎత్తండి. ఎవరెవరు పాయింట్ షేర్ చేసుకోవడం, చేతులు ఎత్తండి అందరూ. ఎస్, లక్ష్మీనారాయణ మైక్ ఏమన్నా మీరు ఒక పాయింట్ చెప్పండి, దాని మీద ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. కరెక్ట్, బాగానే మాట్లాడదు మాట్లాడు. చెప్పారు, రాధరాని నిత్య సిద్ధులు కాదు, నిత్య పాసులు కూడా కాదు, పుస్తకం కూడా కాదు, స్వయంగా రాధరాని కృష్ణుడితో అభిన్నవం అని చెప్పారు. అలాగే కృష్ణుడి యొక్క అంతరంగ శక్తి అని చెప్పారు. తర్వాత రాధారాణి కృష్ణుడికి ఆనందం అవ్వడం కోసం కొన్ని వేల మంది గోపులు కూడా విస్తరిస్తారని చెప్పి. సో రాధారాణి కృష్ణుడు ఆనందం కోసం ఏం చేస్తుందండి? స్వయంగా విస్తరిస్తుంది. ఓకే, ఎన్ని రూపాల్లో? 1000 రూపాయలు. అవి కూడా కేటగిరీస్ ఉన్నాయి, 3 కేటగిరీలు. ఎవరు చెప్తారు అది? 3 కేటగిరీలో డివిజన్ అవుతుంది ఆవిడ. గోపికలు వాళ్ళందరూ ఒక కేటగిరీ, అష్టకులు కూడా అందరూ వస్తారు, ఫస్ట్ కేటగిరీలో వస్తారు. ఇంకో 2 కేటగిరీలు. ఎస్ మాతాజీ. ద్వారకా మహారాణుల కింద విస్తరిస్తుంది. ఇంకా ఇది 2వ కేటగిరీ. బృందావన గోపికల కింద, ద్వారకా మహారాణుల కింద. 3వది లక్ష్మీలు, లక్ష్మీల కింద విస్తరిస్తుంది ఆవిడ. ఎన్ని లక్ష్మీలు ఉన్నారండి ఇక్కడ? మీరు గమనించారా? జన్మాష్టమికి మేము చాలా కష్టపడ్డాం. కృష్ణమయ్య టీము వాళ్ళు మేము కూడా నిశాచాల కింద సేవలు చేస్తూ కష్టపడ్డాం. వీటికి చూసారు, ఇక్కడ గమనించారా? ఏమున్నాయి ఇక్కడ? బ్రహ్మాండాలు ఉన్నాయి కదా. ఇక్కడ 4 ఉన్నాయి, అటు 4, 8, మధ్యలో కొన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి. ఎవరు గమనించారు ఇది? ఓకే, థ్యాంక్ యూ. సెల్ఫ్ అప్లాజ్ నాకు. ఓకే, హరే కృష్ణ. వాళ్ళ టీంకి కూడా. సో ఇక్కడ ప్రతి ఏ విధంగా అయితే ఇక్కడ అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయో, అలాగే వైకుంఠంలో కూడా 24 ప్రాముఖ్యం. 24 ఉంటాయి, అందుకే 24 ఆచమనలు చేస్తాం మనం. కేశవ, నారాయణ, మాధవ అని 24 ప్రాముఖ్యంగా ఉంటాయి. ఆ ప్రాముఖ్య వైకుంఠంలో కూడా ఇంకా వైకుంఠ గ్రహాలు ఎక్స్పాండ్ అయి ఉంటాయి. ఎక్కడ? శ్వేత దీపాల కింద ప్రతి బ్రహ్మాండంలోనూ. అక్కడున్న లక్ష్మీలు, ఆ వైకుంఠంలో ఉన్న లక్ష్మీల కింద విస్తరిస్తుంది ఆవిడ. ఎవరండి? రాధారాణి. ఎవరి కోసం? కృష్ణుడిని ఆనందం పరచడం కోసం. అంటే కృష్ణుడిలో సృష్టి గురించి ఐడియా అంతా రాధారాణి ఆల్రెడీ ఉంది, ప్లానింగ్. ఇలా కృష్ణుడు వస్తాడు విష్ణు కింద ఎక్స్పాండ్ అవ్వాలి. నాట్ ఓన్లీ విష్ణు, లక్ష్మీల కింద మిగతా వాళ్ళందరూ కూడా, మిగతా దేవతలో వాళ్ళ ఒక శక్తి రూపంలో, పార్వతీ రూపంలో కూడా వస్తుంది ఆవిడ ఈ విధంగా. ఎస్, ఎనీ అదర్ పాయింట్స్? somebody ఉంటుంది? ఎస్, రమా మాతాజీ, రాసపరాయిని మాతాజీ. ఈ 3 ఇంపార్టెంట్. ఓకే, రాధారాణి గురించి మహిమని తెలుసుకోవాలంటే కొంతమంది ఉన్నారు. నేను మొన్నే 2-3 కలిశాను అనమాట. వాళ్ళు చెప్తారు, రాధే రాధే నామజపం చేయొచ్చు కదా, మీరు కృష్ణుడు అంటున్నారు, మీ కృష్ణ దాంట్లో ఏంటి నియమాలు ఉంటాయి, ఏంటవి? ఏకాదశి చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి. అది ఓన్లీ కృష్ణుడిని
మీరు శరణాగతి కోరుకునేవాళ్ళు, రాధారాణి కోరుకునేవాళ్ళు ఇవన్నీ అక్కర్లేదు. ఆవిడ తల్లి లాంటిది. నో ఏకాదశి, నో రూల్స్ రెగ్యులేషన్స్. ఇది చాలా తప్పు. రాధారాణి మహిమను తెలుసుకోవాలంటే మీరు ముందు కృష్ణుడి గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే రాధారాణి అస్తిత్వం అంతా కృష్ణుడి నుంచి వచ్చింది. కృష్ణుడి నుంచి వచ్చినప్పుడు ఆవిడ గురించి ఆయన గురించి తెలుసుకోకుండా ఎలా తెలుసుకుంటాం? ఇది మొదటిది. రెండవది భౌతిక ఆనందం. ఇప్పుడు ద మూమెంట్ రాధాకృష్ణ అనగానే అందరూ ఏంటి, ఇమీడియట్గా రాధాకృష్ణ సీరియల్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు ప్రస్తుతం అందులో ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కింద చూపిస్తారు పాపం. చూపించే వాళ్ళు అజ్ఞానం, చూసేవాళ్ళు అజ్ఞానం. రెండు కలిసి వాళ్ళు ఏం పెంచుకుంటున్నారు, వాళ్ళ కామాన్ని, వాళ్ళు ఉన్న లోపాలన్నింటినీ, అనర్థాన్ని పెంచుకుంటున్నారు తప్ప ఇంకేం చేయట్లేదు. అందులో రాధాకృష్ణుల్ని తెలుసుకోవాలంటే భౌతిక సుఖం, భౌతిక ఆధ్యాత్మిక, భౌతిక శరీరంలో ఉన్న ఆస్పెక్ట్ నుంచి బయటపడాలి. విముక్తి పొందిన వాళ్ళు అర్థం చేసుకోవాలి. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు రాధాకృష్ణుల గురించి స్పెసిఫిక్గా ప్రతిరోజు వర్ణించే పెట్టలేదు. అది భాగవతంలో కూడా 10వ స్కందంలో ఇచ్చారు. అందుకే మనం మొదటి నుంచి 9th కంటే దాకా వెళ్తాం అన్నమాట. ఎస్, వెరీ ఇంపార్టెంట్. మూడవది గోపికలు పూజా విధానం. అదే మహాప్రభు చెప్పారు కూడా. వ్రజ వధువులు ఏ విధంగా ఉపాసన చేస్తున్నారో రాధారానికి అది తెలుసుకోవాలి. ఓకే, ఎస్, హరే కృష్ణ. ఇంకేమైనా పాయింట్స్? ఇది ఫస్ట్ రోజు లెక్చర్లో కదా ఇవన్నీ పాయింట్స్. ఎస్, లలితా మాతాజీ. లలిత అనే పేరు రాధారానికి కూడా ఉంది, తెలుసా? అది రాధారానికి ఎన్ని గుణాలు ఉన్నాయండి? అనంతమైన గుణాలు ఉన్నాయి. కానీ అందులో ప్రాముఖ్యంగా ఎన్ని ఉన్నాయి? 25. 64 కళలు అవి. 25 ఆవిడ గుణాలు. ఆ గుణాల్లో ఒకటి లలిత. లలిత అంటే మరి ఎస్, లలిత మరి. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. లాధిని శక్తి. నేను చెప్పిన కృపా కటాక్ష, కృష్ణుడి మీద ఉన్న ఆసక్తి, ప్రేమ రాధానికి ప్రాముఖ్యంగా ఒక ఆస్పెక్ట్. రెండవది జీవుల మీద అదే ప్రేమ, కృష్ణుడి మీద ఉన్న ప్రేమ జీవుల మీద వచ్చినప్పుడు ఎలా మారుతుంది? వాత్సల్య, కారుణ్య రూపంగా మారుతుంది, కరుణామూర్తి కింద మారుతుంది. అది అంటే రాధాని ఆల్వేస్ హ్యాస్ 2 ఆస్పెక్ట్స్. ఒకటి కృష్ణుడి మీద ఉన్న అత్యంతమైన నిస్వార్థ ప్రేమ, ఉత్తమైన ప్రేమ. ఆ ప్రేమ కూడా మహాభావ రూపంలో ఉంటుంది ఆవిడ ప్రేమ. ఆ ప్రేమే జీవరాశి మీద వచ్చినప్పుడు ఎలా మారుతుందండి? అది కారుణ్య రూపంలో. సో ఆవిడ కారుణ్యం ఎలా చూపిస్తుంది? భక్తులు కృష్ణుని మీద ఉన్న ప్రేమని పెంచుతుంది. కృష్ణునికి ఆనందంతో పాటు భక్తులు ఎవరైతే భగవంతుడికి సేవ చేస్తున్నారో వాళ్ళకి ఆనందాన్ని పెంచుతుంది. వాళ్ళు ఇప్పుడు సేవ ఆనందం మీకు ఎక్కడి నుంచి వస్తుందండి? రాధారాణి నుంచి. సేవ చేసే దృక్పథం కూడా ఎక్కడి నుంచి వస్తుందండి? రాధారాణి నుంచి. కృష్ణుడి మీద ఆ భక్తి భావన కూడా ఎవరిస్తారండి? రాధారాణి. మనం ఎలాగో మనం ఏ విధంగా అయితే కృష్ణ అంశాలు, జీవుడు అనేది కృష్ణ అంశాలు మనం, అదేవిధంగా మన హృదయంలో ఉన్న భక్తి అనేది రాధారాణి అంశం. ఆవిడ ఉత్తమ భక్తురాలే కాదు, ఆవిడ స్వయంగా ఉత్తమ భక్తికి రూపం, ప్రతిరూపం ఆవిడ. దట్ ఇస్ ద ఆస్పెక్ట్. ఇట్స్ వెరీ నైస్. ఆనందండి. ఎనీ అదర్ పాయింట్స్ జెంట్స్లో నుంచి? AP 7CC 4445 ఎవరండి? 4445. ఓకే, ఎస్. ఎనీ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నారా? ఇంకా శ్రీధర్పు తర్వాత కృష్ణమోహన్. ఎస్. ఏ విధంగా చేయాలన్నా కూడా
ఒకసారి అవైలబుల్, ఒకసారి పోట్లాడటం, అలా అన్ని భావాలు. కరెక్ట్. సో రాధారాణి కృష్ణుడికి సేవ అనేక భావాల్లో చేస్తుంది, అనేక రూపాల్లో చేస్తుంది, అనేక రకాల సేవలు చేస్తుంది ఆవిడ. భావనల్లో ఒక భావన ఏమిటంటే అది క్రోధ భావన. అందుకే ఏం చేస్తుంది అప్పుడప్పుడు దీని గురించి ఒక లీల ఉందిలే, పెద్దది, చాలా పెద్ద లీల. అది మీరు విన్నారు. అది సృష్టి. ఈ సృష్టి ఎలా వచ్చిందో రాధాకృష్ణుల మధ్యన గొడవలు వచ్చింది. ఇది అది వచ్చేది కాదు యాక్చువల్లీ. ఈ ప్రపంచం వచ్చింది రాధాకృష్ణ మధ్య గొడవలు అయినాయి. ఎక్కడ ఆనందం కూడా వచ్చాడు, బాగానే ఉంది. ఫస్ట్ ఎపిసోడ్ బాగానే ఉందా? ఇది సీరియల్ నెంబర్లో ఎపిసోడ్ 1 అనమాట. ఎపిసోడ్ 2 అనమాట. ఎపిసోడ్ 2లో ఏమైంది? గొడవ ఎలా అయింది? సారీ, ఎపిసోడ్ 2 కాదు, ఎపిసోడ్ నెంబర్ 9822 అంటే చాలా అయినాయి. ఈ లీల నార్మల్ ఎవరైనా వింటే అరే రాధారాణి ఇలాంటిది ఏంటి అనుకుంటారు. కానీ రాధారాణి కోపగించినప్పుడు ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటి? కృష్ణుడికి ఆనందం ఇవ్వడం కోసం. అయితే ఆవిడ చేయదల అది ఇక్కడ వర్ణించినా వద్దా అని ఆలోచిస్తాను. కానీ ఆ కోపంగా ఉన్న రాధారాణి మనం వింటే మనం అప్రిషియేట్ చేయలేం. ఇక్కడ ఉన్న రాధారాణి వద్దులే, కోపడుతుంది. ఆ కోపడడం వల్ల ఎన్నో అయ్యి ఈ సృష్టి కూడా వచ్చిందనమాట. ఈ భూమండలం కూడా వచ్చిందనమాట. ఈ భౌతిక ప్రపంచం వచ్చింది. ఇది రాధాకృష్ణ మధ్యన గొడవ వల్ల. ఓకే, దీనికి సెపరేట్ క్లాస్ పెడతాం. పబ్లిక్లో చెప్పడం మంచిది కాదని. ఓకే, హరే కృష్ణ. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఆవిడ కోపగించిందంటే అది కృష్ణ ఆనందం కోసమే. చంద్రావళితో ఈర్ష్య పెట్టుకున్నది కూడా కృష్ణ ఆనందం కోసమే కదా. ఈ విధంగా రాధాకృష్ణుల మధ్య ఉన్న సంబంధాన్ని మనం పరిగణించడంలో అదొక భావన అనమాట. అప్పుడప్పుడు కోపగిస్తూ నౌకా విహారం చూసారు అక్కడ. ఈ నౌకా విహారం ఎన్నో అయింది, మానసికంగా ప్రతిష్టమైంది ప్రాకట్టమైంది నౌకా విహారం వల్ల. ఆ మానసికంగా ప్రాకట్టమైన కారణం కూడా కృష్ణ రాధ మధ్యలో ఉన్న లీలలు అనమాట. అందులో కొన్ని చోట్ల రాధారాణి కోపపడింది కృష్ణుడి మీద. అప్పుడు కృష్ణుడి మీద ఆనందం కూడా చూపించింది. అంటే ఆయన ఆనందపరచడానికి ప్రయత్నించింది కూడా. సో అది బాహ్య రూపంలో వేరుగా కనబడుతున్న భావన. అంతరంగంగా ఆవిడ ఆలోచన ఏంటి? లాధిని, కృష్ణుడికి ఆనందం ఇవ్వడం కోసమే ఆవిడ అస్తిత్వం అంతా. ఒకటి ఏంటంటే ఆవిడ మేకప్కి ఎక్కువ టైం ఇచ్చేది తెలుసా రాధారాణి? ఎందుకు? 25 క్వాలిటీలో ఒక క్వాలిటీ అది. సర్వ అంగ విభూషిత. తను ఎంతో టైం ఇచ్చేది తన ప్రతి ఒక్క అంగాన్ని మంచిగా డెకరేట్ చేసుకోవడం కోసం. ఓన్లీ గోపికలు మిస్ అయ్యేవారనమాట. అరే కృష్ణ వెళ్ళిపోతున్నాడు, కానీ రాధని మాత్రం మంచిగా డెకరేట్ చేసుకునేది. ఎంతమంది గోపికలు ఆవిడ డెకరేట్ చేసేవారు? 610 మిలియన్. మిలియన్ అంటే 10 లక్షలు కదా. 6,100 లక్షల గోపీలు ఆవిడ డెకరేట్ చేసేవారు. దట్ ఈజ్ వాట్ నా మన భౌతిక ఆలోచన లిమిటెడ్. మన సేవ చేసే దృక్పథం ఉండదు, మనకి కెపాసిటీ తక్కువ మంది. అంటే మన శరీరాన్ని ఎంత ఎన్ని విధాలుగా డెకరేట్, ఎంతమంది అవసరం అనేది వస్తారు. సో వీ కాంట్ అండర్స్టాండ్ హర్ మూడ్ బై ఎక్స్టర్నల్ అబ్జర్వేషన్. ఆవిడ ఎక్స్టర్నల్ అబ్జర్వేషన్లో చూస్తున్న భావాన్ని మనం పరిగణించి ఆవిడ గుణాన్ని మనం కట్టగచ్చాం. ఏ చేసినా కృష్ణుడి ఆనందం కోసం చేస్తున్న ఆవిడ. అందుకే ఆవిడ మీద కృప ఆశీర్వాదం అంటే ఎలా ఇస్తుంటుంది. అప్పుడు కొన్ని రాధాని చూసాం కదా, ఇలా ఇస్తుంది. చూసారా మన రాధన ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది, ఇలా ఉండదు, ఇలా ఇస్తుంది. ఏం చేస్తుంది? ఇలా అంటే ఇలా అదేంటి? రెండు డిఫరెన్స్ ఏంటి? రికమెండ్ చేస్తుంది. కృష్ణ ఈ భక్తుడు సేవ చేస్తాడు చాలా. ఎవరికి? నాకు కాదు, వైష్ణవులందరికీ
వాడి క్వాలిటీ చూసి, ఆమె క్వాలిటీ చూసి నేను పడిపోయాను, కొంచెం ఈయన కూడా నువ్వు తీసుకో, ఈమెను కూడా తీసుకో అని రికమెండ్ చేస్తాను. దాని ముందు ఈ జీవరాశిలో తిరుగుతున్న వాళ్ళందరి హృదయాల్లో భక్తి భావాన్ని గురు అనేది రాధారాణి కృప ప్రతినిధి మూర్తి అనమాట. ఆ ప్రతిరూపంలో వచ్చి ఆవిడ ఏం చేస్తుంది, అందరి హృదయాల్లో భక్తిని ఇస్తుంది. ఆ భక్తిని ఎవరైతే తీసుకుని వచ్చి సేవలు చేస్తారో వాళ్ళని రికమెండ్ చేస్తుంది. అందుకే కొన్ని చోట్ల రాధారాణి మన ఇస్కాన్లో చూడండి, కొన్ని చోట్ల ఇలా మదన్ మోహన్ హైదరాబాద్ ఇలా ఉంటుంది. ఇక్కడ మన శ్యామచంద్రుడు అంటే మీరు ఆ లెవెల్ దాకా రావాలి. ఈవిడ కృప కావాలంటే, ఓర కంటి చూపు మీ మీద పడాలంటే మీరు ఆ లెవెల్ దాకా రావాలి. అప్పుడు ఆవిడ శ్యామచంద్ర వైపు తీసుకెళ్తుంది. చాలా అందమైన అంటే రూల్స్ ఎందుకు మేము రాధారాణి దగ్గర ఉంటాం అనుకుంటారు, కానీ రాధారానికి నచ్చదు అలాగా. రాధారాణి ప్రతి వాళ్ళని కృష్ణుడి వైపే సేవకి. ఎస్, కృష్ణమోహన్ ప్రభు. ఇది లాస్ట్ తీసుకుంటాం ఐ థింక్. ఇది అన్నీ ఫస్ట్ లెక్చర్. ఇది రెండో పాయింట్. ఇది ఏ లెక్చర్, ఏ నెంబర్, డే నెంబర్ ఏమైనా గుర్తుందా? ఇది ఐ థింక్ డే 2 or day 3 ఉండొచ్చు. మీరు విన్నారా? విన్నట్టు కనిపించట్లేదు నాకు. మీరందరికీ ఒక గుడ్ క్వాలిటీ అప్లై చేయాలి. నోట్స్ రాసుకోవాలి. రాసుకున్నట్లు నోట్స్ రాసుకుంటే మీకు గుర్తుంటాయి. నాకు నేను చక్కదాపు హైదరాబాద్ వెళ్ళే ముందు చెప్పారు, ఇవన్నీ నేను ఇవ్వగలుగుతాను ఎందుకంటే నేను విన్నప్పుడు ముందు నోట్స్ రాసుకున్నాను. ఆయనకు నోట్స్ అదే అడిగాను యాక్చువల్లీ, కానీ ఇప్పుడు ఎవరు ఫోన్ ఎత్తలేదు. తర్వాత నేను కృష్ణ మంచి నోట్స్ అడిగాను, ఆవిడ బాగా రాసింది నోట్స్ అది సిస్టమేటిక్గా. సో నోట్స్ రాస్తే మీకు అది నిండా ఉండిపోతుంది, గుర్తుంటుంది. అది అందరికీ ఉండాలి. ఓకే, ఒక ఆవిడ రాస్తుంది, ఒక ఆయన రాస్తాడు, అది మనం షేర్ చేస్తాం. షేర్ చేయకండి అందరికీ. ఓకే, అందరు సొంతంగా విని రాస్తే అది మైండ్లోకి వెళ్తుంది అనమాట. ఇంపార్టెంట్. ఓకే, కృష్ణమోహన్ లాస్ట్. ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా? మీరు అయిపోయినావు. ఓకే, ప్రశ్న మాత్రం లాస్ట్ మీ తర్వాత. దుర్వాసముని కూడా ఆనందపరిచింది. వన్ ఆఫ్ ద 25 క్వాలిటీస్ రాధారాణి ఏంటంటే అది పెద్దలతో మర్యాదగా బిహేవ్ చేసేది ఆవిడ. మొదటిసారి నంద మహారాజుడు కృష్ణుని ఎత్తుకుని తీసుకొస్తాడు బాండ్రిమల్లో. వస్తున్నప్పుడు అక్కడ వర్షం ఘోరమైన వర్షం పడుతున్నప్పుడు అర్థం కావట్లేదే, నేను ఆవులు చూసుకోనా వీడిని చూసుకోనా? యశోద, అరే ప్రతిరోజు ఇంట్లోనే ఉంటాడు కృష్ణ, నువ్వు తీసుకెళ్ళి 3 వేల మంది అవుతుంటాయి కదా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, అవుతుంటాయి. అది నేనే చూసుకోవాలి అందరి పిల్లల్ని, వాళ్ళు పెంచడం అని. నువ్వు కూడా చూడు కొంచెం అని యశోద ఎవరికి ఇచ్చింది? నందమహారాజుకి ఇచ్చిన చేతిలోకి. నందమహారాజు పట్టుకుని తీసుకెళ్ళాడు. ఒక చేతిలో పట్టుకుని చంకలు ఎత్తుకుని ఇంకో చేతితో కర్రతో పట్టుకుని గోచరం చేస్తాను అన్నమాట. సడన్గా వర్షం స్టార్ట్ అయింది. ఏం చేయాలి అర్థం కాలేదు. అరే వీణు పట్టుకోన్నా, వీణు చూసుకున్నా, ఆవులు చూసుకోనని. సడన్గా అప్పుడు ఏమైంది? తన ఎదురుగుండా ఒక 14 ఏళ్ల కన్య ప్రకాశం చూడగానే నందమహారాజు సాష్టాంగ ప్రణామం చేశాడు. ఓ రాధ, నీ గురించి ఎంతో విన్నాను, గర్గముని కూడా చెప్పారు నాకు. సో నా కొడుకుని కొంచెం చూసుకుంటావా? ఈ కొడుకు నా కొడుకు కాదు యాక్చువల్లీ, నీ ప్రియుడు, నీ శాశ్వత ప్రియుడిన. ఈయన కొంచెం చేర్చి నీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు గోకులు తీసుకొచ్చి యశోదకి ఇచ్చి అని చెప్తాడు. నేను కొంచెం ఇది చూసుకోవాలండి. అప్పుడు రాధారాణి తీసుకెళ్తాను అనమాట. వెళ్తూ కొండలోకి వెళ్తున్నప్పుడు వెంటనే గుర్తుకొస్తారే, నన్ను అక్కడ గోలోకంలో వదిలేసి వచ్చేసాడు ఈయన. ఇప్పుడు ఈ రూపంలో ఉన్నాడు, విరహంలోకి వెళ్ళిపోయింది. ఒళ్ళోనే ఉన్నాడు కృష్ణుడు, కానీ రాధారాణి విరహంలో ఉంది, లేడనుకుంది, ఏడడం స్టార్ట్ చేసింది. ఆ కన్నీళ్ళతో తడిచిన కృష్ణుడు అప్పుడు అర్థమైన కృష్ణుడికి. అప్పుడు ఏం చేశాడు కృష్ణుడు? తను కూడా 16 ఏళ్ళ వయసు ఒక కిషోర రూపంలో వస్తాడు. వాళ్ళని చూడగానే బ్రహ్మదేవ్ వస్తాడు, అక్కడ వివాహం చేస్తాడు. అదన్నా అయిపోయిన తర్వాత మళ్ళీ కృష్ణుడు ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళాలి కదా, కృష్ణుడు మళ్ళీ చిన్న పిల్లడి కింద మారిపోతాడు. ఒళ్ళో తీసుకెళ్ళి యశోదకి ఇచ్చేస్తాడు. సో ఈ లీల ఇది బాండిరిమల్లో అయింది మొదటి కృష్ణ. సో ఇది ఎందుకు చెప్తాను, మీరు ఏం క్వాలిటీ చెప్పారు ఇందాక? ప్రవర్తన. సో ఆవిడ చేసే సేవలు ఎన్నో రకాలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా ఆవిడ చేసే సర్వీసెస్. ఓకే, ఇది చెప్పి మనం ప్రసన్న మాత్రం తీసుకుందాం.
ఇది మీ అందరికీ. మీ కృపా కటాక్ష కావాలంటే ఏం చేయాలండి? రాధారానికి అన్ని సేవలు నచ్చుతాయి, కానీ అందులో ప్రముఖంగా షీ స్పెషల్లీ లైక్స్ 6 సర్వీసెస్, 6 రకాల సర్వీసెస్. మొదటిది కృష్ణుడికి డైరెక్ట్గా సర్వీస్ చేయడం అన్నమాట. అంటే కృష్ణుడికి శృంగారం చేయడం, కృష్ణుని ఆనందం కోసం. ఇప్పుడు కృష్ణుడు రాగానే ఏంది, కృష్ణుడు చూశాడు, కృష్ణుడు చూడగానే ఆయనకి మాల వేయాలని వెళ్ళి ఏం చేస్తుంది ఆవిడ? పుష్పాలు తీసుకొని, కమలాలు తీసుకొచ్చి మాల చేస్తుంది. డైరెక్ట్ సర్వింగ్ కృష్ణ. ఇది మన దాంట్లో ఎలా అప్లై అవుతుంది? డైరెక్ట్గా కృష్ణుడు సర్వీస్ ఎలా చేయొచ్చు మనం? డైటీ సర్వీసెస్, డైటీ సర్వీస్ ద్వారా మీరు చేయొచ్చు. డైరెక్ట్గా భగవంతుడికి ఆరతి ఇలాంటివి డైరెక్ట్గా చేయడం అనమాట. కృష్ణుడి సామీప్యంగా ఉండి సేవ చేయడం. కానీ ఒక్కటే కాదు ఆవిడ చేసేది, మిగతా ఇంకా 6 ఉన్నాయి సర్వీసెస్. ఏంటవి? రెండవది చెప్పాను కదాక, సొంతంగా ఆవిడ తన అంగ విభూషణ అంటే తన అంగాల్ని అన్ని అలంకరణలు చేసుకుంటుంది అనమాట కూర్చుని పర్సనల్గా. ఇది మన దాంట్లో ఎలా అప్లై చేయొచ్చు? లేడీస్ ఆర్ అన్లిమిటెడ్, జెంట్స్ ఆర్ లిమిటెడ్ అయితే. ఈ విధంగా సొంతంగా తన శరీరాన్ని డెకరేట్ చేసుకుంటుంది. అది ఒక సర్వీస్. ఆవిడ టైం ఇస్తుంది, ఆవిడ తన శరీరానికి డెకరేట్ చేసుకుని కృష్ణుడి ముందు వెళ్ళాలని. అదొక సర్వీస్, ప్రామినెంట్ సర్వీస్ చేస్తుంది, డెకరేటింగ్ ఎపిసోడ్. మందిరం రాకపోయినప్పుడు అంటే కృష్ణుడు ఇక్కడే ఉన్నాడా? మనం కూడా వైష్ణవ క్వాలిటీస్తో మన అంగాలన్నిటినీ, మన మనస్సుని అన్నిటినీ శృంగారం చేసుకోవాలి. వీఆర్ డెకరేటెడ్ విత్ అవర్ వైష్ణవ క్వాలిటీస్. అందులో ఒకటి ఏంటంటే అటైర్. మనం కంటిమాల వేసుకోవాలంటే పాలన చేయాలి అన్నీ రూల్స్ రెగ్యులేషన్స్. ఓకే, తిలకం పెట్టుకుంటాం, స్నానాలు చేస్తాం. ఎందుకు చేస్తాం ఇవన్నీ? హెల్దీగా ఉండడం కోసం, కృష్ణుడి కోసం. ఇక్కడ రాధారాణి ఎవరి కోసం చేస్తుంది అంతా? మూడో సేవ కృష్ణుడి కోసం సొంతంగా వండేది ఆవిడ. దుర్వాసముని ఇచ్చిన ఆశీర్వాదం తర్వాత ఇంకా ఎక్కువ మేము డైరెక్ట్గా చేస్తాం కదా భగవంతుడికి. రాధ అలా చేసేది కాదు. రాధని చేసి బరసానలో తీసుకుని వెళ్ళి నందగాంలో కృష్ణుడికి పెట్టేది. కృష్ణుడు నైవేద్యం తింటున్నప్పుడు నృత్యం చేసేది ఆవిడ, కీర్తన పాడేది ఆవిడ. అదే భోగారతి రూపంలో మన ఎవరు భక్తివినోద్ ఠాకూర్. తర్వాత కృష్ణుడు తీసుకున్న తర్వాత ఆ ప్రసాదాన్ని అందరూ షేర్ చేసుకుని ధనిష్ట వచ్చి ఇచ్చేది అందరికీ. అందరూ కూర్చుని తినేవారు. అప్పుడు దాకా పక్కన కూర్చుని చూద్దాంలో ఏమవుతుందని కాదు, సంకీర్తనలో పాల్గొనేది, నామ సంకీర్తన చేసేది, నృత్యం చేసేది ఆవిడ కృష్ణుని ఆనందం కోసం. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సర్వీస్. 4వది. 5వది భగవంతుడికి కూర్చుని మాలలు చేసేది, పుష్పాలంకరణ. భగవంతుడికి అంటే కృష్ణుడికి అలంకరించడానికి ఈ కాలంలో, ఈ పర్టికులర్ టైంలో, ఈ సీజన్లో ఈ ఫ్లవర్తో ఈ విధంగా డెకరేట్ చేయాలని కూర్చుని చేసేదన్నమాట. 6వది బృందావన వనంలో ఎక్కడైతే కృష్ణుడితో లీలలు చేసేదో ఆ ప్లేస్లకి అరేంజ్మెంట్ చేసి అన్నీ బాగున్నాయో లేదు ఏంటంటే అబ్జర్వ్ చేసేది బాగుందా లేదా అని. మెయింటెనెన్స్, క్లీన్లీనెస్, సెక్యూరిటీ అదంతా ఎవరు చూసుకునేది? ఎవరు చూసుకునేవారు? రాధాని స్వయంగా వెళ్ళి చూసుకునేది. తర్వాత బృందావనం చేసే అరేంజ్మెంట్. ఆవిడ ఓన్లీ పక్కన కూర్చోడానికి ఆవిడ రాలేదు. కృష్ణుడి కోసం అన్ని రకాల సేవలు చేసి ఎక్కడికైనా ఇవాళ గోవర్ధన్లో ఒక కుంజలో చెయ్యాలి లీల, దాని గురించి ఏర్పాట్లు ఆవిడ స్వయంగా వెళ్ళి కూడా చూసుకునేది. దట్ ఈస్ ద అరేంజ్మెంట్లో. చాలామంది అరేంజ్మెంట్లు ఉంటారు కదా, ఇలా సర్వీస్ మన ఇలా అప్లై చేయొచ్చది. ఎప్పుడు ఉత్సవం 11ంటికి కదా అభిషేకం, ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి? ఇంట్లో కూర్చుందాం పీస్ఫుల్గా. 11 అభిషేకం స్టార్ట్, అప్పుడు వెళ్దాం.
అభిషేకం చూసి కీర్తనలో తోడ చేతి రూపి ప్రశాంత్ వెళ్ళిపోతుంది. అలా కాదు, ఫెస్టివల్ ప్రభు నా సర్వీస్ ఏంటి అడగాలి వచ్చి. నేను ఎతకడం కాదు, మీ ఎతకడం కాదు, మీరు వచ్చి అడగాలి ఫోన్ ఈ సర్వీస్ ఏంటి అని. ఏ సర్వీస్ ఏ చేయాలి, ఇది ఉంది, ఇది రిక్వైర్మెంట్, అది రిక్వైర్మెంట్ అడగాలి. అలా అప్పుడు మన రాధాని కృపా కటాక్ష దొరుకుతుంది అనమాట. 7వది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, చైతన్య మహాప్రభు ఈ భావాన్ని గ్రహించి, ఈ క్వాలిటీ, ఈ సర్వీస్ని గ్రహించి తన ముఖ్య సేవ కింద తీసుకుని మహాప్రభు ఈ ప్రపంచాన్ని అందజేశారు. మహాప్రభు ద్వారా శ్రీల ప్రభుపాల్ వారు మనందరికి కూడా ఆ స్పిరిట్ ఏంటది, మిషనరీ స్పిరిట్. చాలామంది ఆన్లైన్లో ఉండిపోతారు, పాపం ఆన్లైన్లో ఉండిపోతారు, భక్తి ఆన్లైన్లో ఉండిపోతుంది అనమాట. ఆన్లైన్లోనే వింటూ, ఆన్లైన్లోనే భక్తి చేస్తూ, ఆన్లైన్లోనే శుద్ధ భక్తులు అవుతారు. కానీ వాళ్ళకి 2 ఆస్పెక్ట్స్ దొరకవు. ఏంటది, పర్సనల్ డివోటీ అసోసియేషన్లో పరిపక్వత. డివోటీ సంఘంలో ఉన్నప్పుడే మీకు ఆ పరిపక్వత వస్తుంది. నేను ఏం తప్పు చేస్తున్నాను, ఏది రైట్, ఏది రాంగ్ అనేది. ఇందులో ఇది చేస్తాను, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, ఇలా విధంగా పరిపక్వత. రెండవది వాట్ దే మిస్ ఆన్లైన్ రిలేషన్షిప్స్ ఇంపార్టెంట్. అది దాంతోనే పరిపక్వత అవుతుంది, మెచ్యూరిటీ అవుతుంది కదా మీది. రెండవది భగవాన్ దర్శనం ఏముందండి, అక్కడైనా ఆన్లైన్లో కూర్చుంటే మీరు మాయపూర్ కూడా చూడొచ్చు, బృందావన్ కూడా చూడొచ్చు, ముంబై కూడా చూడొచ్చు, డాలస్ కూడా చూడొచ్చు. అన్ని మంగళాత్రి అటెండ్ అవ్వచ్చు మీరు, ప్రపంచంలో ప్రతి మంగళాత్రి అటెండ్ అవ్వచ్చు మీరు. పరిపక్వత, మెచ్యూరిటీ, దాని గురించి ఆల్రెడీ చెప్పాను. రెండవది సేవా అవకాశాలు ఉండవు. సేవ చేసి గురు కృప, వైష్ణవ కృప పొందే అవకాశాలు ఉండవు. ఈ 2 ఉన్నప్పుడే రాధారాణి కృప మనకి కలుగుతుంది అనమాట. అందుకే ఆ 7వ సర్వీస్ ఆవిడ చేసే వెరీ ఇంపార్టెంట్ సర్వీస్ ఏంటది, ఆవిడ కరుణ తన భక్తుల మీద, హర్ డివోటీస్. ఆవిడ కరుణ చూపిస్తుంది ఎవరి మీద, భక్తుల మీద. ఆ భావన కూడా మనం గ్రహించాలి. ఏ విధంగా, మనం కూడా ఈ ప్రభుపాదులు స్థాపించిన ఇస్కాన్లో ఒక అటెండీ కింద ఉండిపోకూడదు. వీ షుడ్ బికమ్ ఏ డివోటీ అనేవాళ్ళు వేరే రకాలు ఉంటారు. మిషనరీ స్పిరిట్ అంటే ప్రభుపాద్ మిషన్ నాది అని గ్రహించి, ఆ కరుణ భావాన్ని ఏదైతే రాధారాణి నుంచి ప్రభుపాద్ స్వీకరించి మనందరికీ ఇచ్చారో దాన్ని కూడా గ్రహించి మనం కూడా ఆ కరుణ భావాన్ని మిగతా వాళ్ళ మీద చూపించాలి. రీచింగ్ ఇన్వాల్వింగ్ అదర్స్. మనం సొంతంగా పరిపక్వం తెచ్చుకుంటూ కృపను పొందుతూ ఆ కృపని మనం ఇంకోళ్ళు కూడా పంచాలి, ఇంకోళ్ళు వాళ్ళని పట్టుకుని తీసుకురావాలి. ఇంపార్టెంట్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. చంద్రా శ్రీమద్ భాగవతంకి, శ్రీ రాధాష్టమి మహోత్సవ్కి. సో ఇవాళ 7 సర్వీసెస్లో మీరు ఎంగేజ్ అయి ఉండొచ్చు. ఓకే, కొంతమంది టేబుల్ రిజిస్ట్రేషన్స్, కొంతమంది కీర్తన్ సింగింగ్, కొంతమంది కుకింగ్, కొంతమంది డెకరేటింగ్ దెమ్సెల్స్, ఐ డోంట్ నో, చేసి వచ్చారు అందరూ. అండ్ సర్వింగ్ కృష్ణ, యూ కెన్ చాంట్. బెస్ట్ వే టు సర్వ్ కృష్ణ ఈజ్ విత్ చాంట్, వేర్ డైరెక్ట్ కనెక్షన్ కదా కృష్ణుడితో. ఆ విధంగా. ఫర్గాట్ ప్రసన్న మాతాజీ, మీ లాస్ట్ పాయింట్ చెప్పండి. యాంగ్జైటీ ఆన్లైన్లో రాదనమాట, అది ఆఫ్లైన్లోనే వస్తుంది. రాదని చూడండి, వచ్చినప్పటి నుంచి దావామన పరిగెడుతూనే ఉంది ఆవిడ. రాధా దా అంటే ధావామన పరిగెడుతూనే ఉంది ఆవిడ. ఆ పరుగుని, ఆ పేస్ని ఎవరు పట్టుకున్నారు, శ్రీల ప్రభుపాద్ పట్టుకున్నారు ఆ పేస్ని. ఆయన కూడా పరుగుతూనే ఉన్నాడు. ఆ పేస్ని పట్టుకుని కొంతమందిలో ఏం చేస్తారు, కూర్చోరు, పరిగెడుతూనే ఉంటారు. పరిగెట్టలు యాంగ్జైటీ కదా బాబా, ఎంతవరకు పెట్టాలి, ఎంతమందిని కలుసుకోవాలి. హరే కృష్ణ.